Hello everyone, welcome to my channel. Now let us discuss M2 important questions R25 regulation, not R22 regulation, because మీకు R22లో ఓన్లీ 3 చాప్టర్స్ మాత్రమే కామన్గా ఉన్నాయి అండ్ యూనిట్ 2 అండ్ 3 చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి అండ్ R25 వాళ్ళకి చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయి. సో R25 సిలబస్ డిఫరెంట్ కాబట్టి చూసి చదువుకోండి. సో లెట్ us స్టార్ట్ విత్ యూనిట్ 1 ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ నాన్ ఎక్స్ట్రాక్ట్. ఈ 2 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. అది ఏ అన్నా కావచ్చు, బి అన్నా కావచ్చు. నెక్స్ట్ ఈ 3 టాపిక్స్ కూడా ఇంపార్టెంట్. బెర్నౌలీస్ ఈక్వేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మాత్రం పక్కా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టిక్స్ ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ ఏకి అడిగితే ఈ 3 టాపిక్స్ నుంచి బీకి అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అంటే మీకు ఇక్కడ ఇస్తాడు కదా 2AB ఆర్ 3AB. సో 2A ఇక్కడ నుంచి, 2B ఇటు నుంచి, 3A 3B ఈ టాపిక్స్ నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఒక టాపిక్ నేర్చుకుంటే, ఒక పార్ట్ నేర్చుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటుండొచ్చు. అలా నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ 2 టాపిక్స్ నేర్చుకొని బెర్నౌలీస్ ఈక్వేషన్ నేర్చుకోండి. అండ్ నేను వస్తుందని కూడా గ్యారంటీగా చెప్పలేను కాబట్టి అన్నీ బ్రీఫ్గా చూసుకోండి, ఎలా వచ్చినా మీరు రాయొచ్చు. అండ్ మీకు ఈ యూనిట్ టిప్స్ కావాలంటే నేను ఇప్పుడు చెప్తా. కావాల్సిన వాళ్ళు వినండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకొని నెక్స్ట్ యూనిట్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ వినండి. ఫస్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీరు ఫస్ట్ డెఫినేషన్, తర్వాత కండిషన్, తర్వాత ఫైండింగ్ పొటెన్షియల్ ఫంక్షన్, లాస్ట్కి ఫైనల్ ఆన్సర్తో ఆన్సర్ క్లోజ్ చేయాలి. సో మీరు ఎప్పుడైనా సరే పార్షియల్ డెరివేటివ్స్ క్లియర్గా చూపించాలి. అండ్ ఎగ్జాక్ట్నెస్ అడిగితే టెస్ట్ ఫస్ట్ రాయాలి. నెక్స్ట్ నాన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్. సో ఇందులో కూడా ఫస్ట్ ఎగ్జాక్ట్నెస్ చెక్ చేసుకోవాలి. అది ఎగ్జాక్ట్నెస్ కాకపోతే మనం మెన్షన్ చేయాలి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. తర్వాత ఏ ఫ్యాక్టర్ యూజ్ చేస్తున్నామో అది మెన్షన్ చేయాలి. తర్వాత ఎగ్జాక్ట్కి కన్వర్ట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇందులో స్టెప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా రాసి ఆన్సర్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో స్టాండర్డ్ ఫామ్ ఉందా లేదా స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకొని తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాయాలి. తర్వాత మల్టిప్లై ద ఈక్వేషన్ బై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండ్ ఇంటిగ్రేట్ అండ్ గెట్ ద సొల్యూషన్. అండ్ ఫస్ట్ అయితే మనము క్వశ్చన్ ఇచ్చినాక స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఆన్సర్లో. సో దానికి కూడా ఇట్లా మార్క్స్ ఉంటాయి. సో మీరు క్వశ్చన్ చదివినాక ఆన్సర్ రాసేటప్పుడు ఫార్ములాస్ ఒక సైడ్ రాయాలి అండ్ ప్రతి ఒక్క స్టెప్ మెన్షన్ చేయాలి. మ్యాథ్స్లో ఎట్లా అంటే కొన్ని స్టెప్స్కి కొన్ని మార్క్స్ లాగా డివైడ్ చేస్తారు. లాస్ట్ సొల్యూషన్కే చూసి మీకు మార్క్స్ ఇవ్వరు. సో మీరు ప్రతి ఒక్క స్టెప్ మిస్ చేయకుండా రాయాలి. నెక్స్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్. సో బెర్నౌలీస్ ఈక్వేషన్లో కూడా ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్, తర్వాత సబ్స్టిట్యూషన్ చేయాలి, తర్వాత కన్వర్టెడ్ ఇంటూ లీనియర్ ఫామ్, సాల్వ్ యూజింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇదైతే స్కోరింగ్ క్వశ్చన్, ఇది ఖచ్చితంగా వస్తుంది. సో ఫస్ట్ అయితే సబ్స్టిట్యూషన్ కేర్ఫుల్లీగా రాయాలి. ఎందుకంటే చాలామంది సబ్స్టిట్యూషన్లోనే మార్క్స్ పోగొట్టుకుంటారు కాబట్టి సబ్స్టిట్యూషన్ మెయిన్గా రాయాలి. తర్వాత ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. సో ఫస్ట్ ఏంటంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటే ఏందో డిఫైన్ చేయాలి డెఫినేషన్తో. తర్వాత స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత రీప్లేస్ చేయాలి, తర్వాత సాల్వ్ ద న్యూ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మీనింగ్ రాయాలి, కర్వ్స్ కటింగ్ అట్ రైట్ యాంగిల్స్కి మీనింగ్ రాయాలి, ఇంకంతే. నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఫస్ట్ రేట్ ఆఫ్ కూలింగ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్ ఆ లా రాయాలి.
తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రాసి ఇంటిగ్రేట్ అండ్ ఆబ్టైన్ ఫార్ములా రాసి అప్లై ఇనిషియల్ అండ్ ఫైనల్ కండిషన్స్ ఇఫ్ వాళ్ళు ఇస్తే రాయండి. నెక్స్ట్ ఖచ్చితంగా టెంపరేచర్ డిఫరెన్స్ విత్ సరౌండింగ్ మీడియం మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఫార్ములాస్ నీట్గా సబ్స్టిట్యూట్ చేసి రాయండి. నెక్స్ట్ లాస్ ఆఫ్ న్యాచురల్ గ్రోత్ ఆఫ్ డికే. సో ఇందులో ఏంటంటే ఇది కూడా లా రాయాలి, రేట్ ఆఫ్ చేంజ్ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ అని. డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా రాయండి. అండ్ సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ సాల్వ్ చేసి గ్రోత్ అండ్ డికే ఫార్ములా రాయండి. ఇఫ్ కే గ్రేటర్ దాన్ 0 అయితే గ్రోత్ అవుతుంది, ఇఫ్ కే లెస్ దాన్ 0 అయితే డికే. సో ఇవన్నీ మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు మెన్షన్ చేసి రాయండి. అండ్ ఈ టాపిక్స్ నేర్చుకున్నట్టయితే మీరు 2A 3AB రెండు మీరు కవర్ చేయొచ్చు. కాబట్టి మీకు నచ్చిన టాపిక్స్ నేర్చుకోండి, కానీ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మాత్రం మిస్ అవ్వకండి. ఈ 2 టాపిక్స్ కూడా నేర్చుకోండి, ఈ 2 నేర్చుకోండి, మీరు ఖచ్చితంగా ఈ యూనిట్ అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ మీకు ఈ ఇంపార్టెంట్ టాపిక్స్కి నోట్స్ కావాలనుకుంటే మన మెయిల్కి మెసేజ్ చేయండి. మెయిల్ ఐడి వచ్చేసి btechlifemine@gmail.com. మీకు వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తాను. మీకు కంప్లీట్ నోట్స్ కావాలనుకుంటే జస్ట్ ₹100. అండ్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్స్ కావాలన్నా జస్ట్ ₹100. ఇఫ్ మీరు ప్రీవియస్గా ఏదైనా సబ్జెక్ట్ నోట్స్ కొని ఇప్పుడు ఓన్లీ ఇంపార్టెంట్ నోట్స్ కావాలనుకుంటే మీకు అమౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనండి. ఎక్కడెక్కడనో టాపిక్స్ సర్చ్ చేసే బదులు, టెక్స్ట్ బుక్స్ వెతికి ఫైండ్ అవుట్ చేసే బదులు జస్ట్ ఒక నోట్స్ కొంటే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ యూనిట్ 4. సో యూనిట్ 4 అయితే ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. 1 minute. సో ఇవైతే యూనిట్ 4 ఇంపార్టెంట్ టాపిక్స్. గ్రేడియంట్, ఈ గ్రేడియంట్ కూడా ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో ఏంటంటే ఇది. సో ఏ టాపిక్ మిస్ చేసినా కానీ ఈ టాపిక్ మాత్రం మిస్ చేయకండి, బికాస్ 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ రిమైనింగ్ టాపిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. గ్రేడియంట్ అయితే ఇందులో ప్రూఫ్స్ అడుగుతారు, ఇందులో ప్రూఫ్స్ అడుగుతారు. అండ్ ఇవైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. సో మీరు ఇవి పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఇది ఏబీకి అడుగుతారు, ఇది ఏబీకి అడుగుతారు. యూనిట్ 4 కదా. సో మీరు ఏదైనా ఒక పార్ట్ నేర్చుకోండి, కానీ స్కేలర్ సోలనాయిడ్ అండ్ ఇర్రోటేషనల్ వెక్టర్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, బికాజ్ ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ప్రూఫ్స్ కూడా మీరు నేర్చుకోండి, ప్రూఫ్స్కి కూడా మార్క్స్ అడుగుతాడు, మార్క్స్ ఇస్తారు. సో నేర్చుకోండి, మీరు క్వశ్చన్ ఎలా వచ్చినా రాయొచ్చు. ఈ చాప్టర్లో ఎక్కువ ప్రూఫ్సే ఉన్నట్టున్నాయి కదా, సో నేర్చుకోండి. సో టిప్స్ కావాలంటే ప్రతి ఒక్క టాపిక్ ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. సో గ్రేడియంట్కి ఏంటంటే ఫస్ట్ గ్రేడియంట్ డెఫినేషన్, ఫార్ములా, తర్వాత మెన్షన్ ఇట్ గివ్స్ డైరెక్షన్ ఆఫ్ మ్యాక్సిమం ఇంక్రీస్, అండ్ ఇఫ్ ఏ ప్రాబ్లమ్ గివెన్ క్యాలిక్యులేట్ పార్షియల్ డెరివేటివ్స్ 1/1. సో వెక్టార్ ఫామ్ అనేది నీట్గా రాయండి ఈ క్వశ్చన్కి మాత్రం. అండ్ యూనిట్ వెక్టార్ కూడా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ డైవర్జెన్స్ అండ్ కర్ల్. సో డెఫినేషన్ ఆఫ్ డైవర్జెన్స్ అండ్ కర్ల్ ఫస్ట్ రాయండి, తర్వాత రెండింటికి ఫార్ములాస్ రాయండి. అండ్ స్కేలార్ రిజల్ట్ రాయండి, అండ్ వెక్టార్ రిజల్ట్ కూడా 2 ఖచ్చితంగా మెన్షన్ చేయండి. తర్వాత ఫార్ములాస్ అనేది సపరేట్గా మెన్షన్ చేసి ఒక బాక్స్ ఫార్మాట్లో మెన్షన్ చేయండి, బికాజ్ వాళ్ళకి టైం ఉండదు కదా, జస్ట్ 3 minutes పేపర్ కరెక్షన్ చేస్తారు. మీరు ఫార్ములాస్ బాక్స్లో హైలైట్ చేస్తే మీకు అన్నీ వచ్చు అనుకొని వాళ్ళు మార్క్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. జస్ట్ వాళ్ళు టైం లేకపోతే
ఓన్లీ ఫార్ములాస్ అండ్ రిజల్ట్ కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్షనల్ డెరివేటివ్. సో డైరెక్షనల్ డెరివేటివ్స్లో ఫస్ట్ డిఫైన్ డైరెక్షనల్ డెరివేటివ్, తర్వాత ఫార్ములా రాయాలి, తర్వాత గ్రేడియంట్ అంటే ఏంటో ఫస్ట్ రాయండి, తర్వాత దెన్ టేక్ డాట్ పాయింట్ విత్ యూనిట్ వెక్టర్. సో డైరెక్షన్ వెక్టర్ని యూనిట్ వెక్టర్కి కన్వర్ట్ చేయాలి ఫస్ట్. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫుల్ మార్క్స్ వచ్చేసాయి ఇంకా మీకు. నెక్స్ట్ స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్. సో ఫస్ట్ స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ అంటే ఏంటో డిఫైన్ చేయండి, తర్వాత ఫార్ములా రాయండి, తర్వాత అండ్ వెరిఫై బై డిఫరెన్షియేషన్. సో వెరిఫికేషన్ అయితే ఎన్లో ఖచ్చితంగా రాయాలి, అండ్ ఆన్సర్ అయితే కంప్లీట్గా రాయండి. నెక్స్ట్ సోలెనాయిడల్ అండ్ ఇర్రొటేషనల్ వెక్టర్స్. సో ఇందులో సోలెనాయిడల్ డైవర్జెన్స్ ఈజ్ 0, సో ఇదైతే మెన్షన్ చేయండి, అండ్ ఇర్రొటేషనల్కి కర్ల్ ఈజ్ 0. సో ఫార్ములాస్ అయితే కంపల్సరీ రాయాలి, అండ్ కంక్లూజన్ కూడా స్టెప్ బై స్టెప్ కంక్లూడ్ చేయండి. ఫస్ట్ కంప్యూట్ డైవర్జెన్స్ ఫర్ సోలెనాయిడ్, అండ్ ఫస్ట్ కంప్యూట్ కర్ల్ ఫర్ ఇర్రొటేషనల్, అండ్ రైట్ ద కంక్లూజన్ ఇన్ 1 line. సో ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ఆన్సర్ రాసేటప్పుడు. ఇదైతే ఇంపార్టెంట్, 10 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆన్సర్ మీరు నేర్చుకోవాలని. నెక్స్ట్ వెక్టర్ అండ్ స్కేలర్ పాయింట్ ఫంక్షన్స్. సో ఇందులో ఏంటంటే మీరు స్కేలర్ పాయింట్ ఫంక్షన్ అంటే ఏందో డిఫైన్ చేయాలి, డెఫినేషన్, అండ్ వెక్టర్ పాయింట్ ఫంక్షన్ డెఫినేషన్ రాయండి, అండ్ ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్ కూడా రాయండి. మెన్షన్ డిపెండెన్స్ ఆన్ పొజిషన్ కోఆర్డినేట్స్ XYZ. సో ఇదైతే మోస్ట్లీ థియరీ, సో షార్ట్ అండ్ క్లీన్గా ఆన్సర్ రాసేయండి. నెక్స్ట్ వెక్టర్ ఐడెంటిటీస్. సో వెక్టర్ ఐడెంటిటీస్ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిటీ అంటే ఏందో క్లియర్గా రాయండి, తర్వాత LHS స్టెప్ బై స్టెప్ రాయండి, అండ్ RHS కూడా లాస్ట్కి చూపించండి. తర్వాత కంక్లూడ్ ఐడెంటిటీస్ ప్రూవ్డ్, లాస్ట్కి అయితే ప్రూవ్డ్ అని మెన్షన్ చేయండి. సో ప్రాపర్ వెక్టర్ నోటేషన్ యూజ్ చేయండి, అండ్ స్టెప్స్ అనేటివి జంప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ క్లియర్గా రాయండి. సో ఇవైతే ఇంపార్టెంట్ టాపిక్స్. సో 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఏవేవి ఉన్నాయంటే ఈ ప్రూఫ్స్ అడగొచ్చు, లేదంటే ఈ సోలెనాయిడ్ క్వశ్చన్ అడగొచ్చు. సో నేర్చుకోండి. ఏదన్నా ఒక టాపిక్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయండి, అంతే తప్ప ఇవైతే ఖచ్చితంగా నేర్చుకోండి. ప్రూఫ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మీకు ప్రూఫ్స్ ఎలా అడగచ్చు అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ప్రూవ్ చేయమని అడగొచ్చు, అండ్ థియరం కూడా రాయమని అడగొచ్చు. నెక్స్ట్ యూనిట్ 5. సో యూనిట్ 5 ఏంటంటే ఇవైతే ఇంపార్టెంట్ టాపిక్స్. సో యూనిట్ 5 మీకు R22 రెగ్యులేషన్లో కూడా సేమ్ టాపిక్స్. సో మీరు ఆ నోట్స్ కూడా ఫాలో అవ్వచ్చు. సేమ్ టాపిక్స్ ఉన్నాయి, ఒక్క టాపిక్ ఏమో ఎక్స్ట్రా ఉన్నట్టు ఉంది అంతే. సో గ్రీన్స్ థీరం మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఇదైతే ఇది. నెక్స్ట్ గాస్ థీరం. స్టోక్స్ థీరం. థీరమ్స్ అయితే ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇందులో మీరు ఏ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఈ 3 థీరమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అడగొచ్చు. ఎలా చెప్తున్నా అంటే ఇందులో A అడిగితే ఇందులో B అడుగుతారు అలా. సో ఈ అన్ని టాపిక్స్ నేర్చుకుంటేనే మీరు కవర్ చేయొచ్చు. ఒకవేళ మాకు ఓన్లీ 5 మార్క్సే కావాలి అనుకున్నారనుకో, ఈ 2లో ఒక క్వశ్చన్, ఈ 3లో ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఈ 3 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ పైన పాటన నేర్చుకోండి, కింది పాటన నేర్చుకోండి, మీ ఇష్టం. కానీ 10 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది.
ఈ థియరమ్స్ అయితే పక్కా అడుగుతాడు. ఏ థియరం అడుగుతాడో నేను చెప్పలేను, కానీ కంపల్సరీ అడుగుతాడు. నా గెస్ ఏంటంటే గాస్ థియరం అడిగే ఛాన్స్ ఉంది. గెస్సే, కంపల్సరీ అని నేను చెప్పట్లేదు. సో మీకు ఎటు టైం లేకపోతే ఏదో ఒక థియరం నేర్చుకోవాలి అని అనుకుంటే గాస్ థియరం అయితే నేర్చుకోండి. పక్కా నేను చెప్పట్లే, బట్ నేర్చుకోండి. అండ్ ఈ లైన్ సర్ఫేస్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ యూనిట్ మాత్రం వదిలేయకండి, బికాజ్ అన్నిటి సిలబస్ కన్నా ఇందులోనే తక్కువ టాపిక్స్ ఉన్నాయి. సో తొందరగా అయిపోతుంది, నేర్చుకోండి. నెక్స్ట్ యూనిట్ 3. సో యూనిట్ 3 అయితే మీకు R22 దాంట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. మీరు అవి మాత్రం నేర్చుకున్నారు అనుకో, సగం టైం వేస్ట్ చేసుకుంటారు. సో R25 రెగ్యులేషన్ చూసి నేర్చుకోండి. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఇదైతే చాలా ఇంపార్టెంట్, పక్క క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్ బై t. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి నేను ఇక్కడ రాసిన. సో ఏవైతే ఎక్కువ ఇంపార్టెంటో అవైతే చెప్తున్నా. సో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్స్, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇన్వర్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, కన్వల్యూషన్ థియరం, సాల్వింగ్ ఇనిషియల్ వాల్యూస్. సో మీరు 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఇందులో నుంచి ఏబి అడగొచ్చు, ఇందులో నుంచి ఏబి అడగొచ్చు. సో ఒక పార్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక పార్ట్ మీకు ఇష్టం ఉన్నది నేర్చుకోండి. ఈ పార్ట్లో అయితే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అడిగితే 10 మార్క్స్ కన్నా అడగొచ్చు, లేకపోతే జస్ట్ ఏకి అన్నా కూడా అడగొచ్చు. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే కన్వల్యూషన్ థియరం అండ్ సాల్వింగ్ ఇనిషియల్ వాల్యూస్. ఈ 2 టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ సో మీరు ఏదైనా ఒక పార్ట్ నేర్చుకోండి. అలానే కూడా చెప్పలేము, ఇందులో ఏ ఇందులో బి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరు కంప్లీట్గా నేర్చుకోండి. కానీ టైం లేదనుకుంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, ఈ కన్వల్యూషన్ థియరం, సాల్వింగ్ ఇనిషియల్ వాల్యూస్ నేర్చుకోండి. ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఏదో ఒక టాపిక్ నేర్చుకోండి, ఇంకా అంతే. సో టిప్స్ అయితే నేను లాస్ట్కి చెప్తా, బికాస్ టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. మీరు ముందే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వింటారు, క్లాసెస్ కాదు కాబట్టి లాస్ట్కి చెప్తాను. బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్, మీకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంటో నాకు సబ్స్క్రైబర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో యూనిట్ 2 చాలా తక్కువ సిలబస్ కంపేర్ టు R22. మీరు R22 రెగ్యులేషన్లో చూసినట్టయితే 5 లైన్స్ ఉంటుంది, కానీ మీకు జస్ట్ 2 లైన్స్ ఇచ్చిండు. సో చాలా ఈజీ టాపిక్స్ ఉన్నాయి. సో ఇవైతే ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఇందులో మీరు క్వశ్చన్స్ చూడవచ్చు, లైక్ ఉంది ఇలాంటి క్వశ్చన్స్. సో ఇవైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ టర్మ్స్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ పాలినామియల్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు టాపిక్స్ అనేటివి తక్కువ ఉన్నాయి కాబట్టి పాలినామియల్స్ నుంచి అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ మాకు ఈ టాపిక్ ఇంట్రెస్ట్ లేదు, మాకు ఓన్లీ తక్కువ టైం ఉంది, చదవలేము ఈ యూనిట్ మొత్తం అంటే, ఈ 2 టాపిక్స్ మాత్రం కన్ఫామ్గా నేర్చుకోండి. బికాజ్ 10కి అడిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ అన్న అటెంప్ట్ చేయొచ్చు. అండ్ సో ఇచ్చిందే 3 టాపిక్స్ కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అండ్ మీకు టెక్స్ట్ బుక్లో చాలా సమ్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏది నేర్చుకోవాలి, ఏది చేయాలి అండ్ వెతకడానికే సగం టైం అయిపోతుంటుంది. సో సింపుల్గా నోట్స్ కొనండి. అన్ని ఎగ్జాంపుల్ సమ్స్ అన్ని టాపిక్స్ వైజ్ ఉన్నాయి. అండ్ ఏవి అయితే మీ R25లో ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. సో నేర్చుకోండి, కొనండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.